ఓకే. ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. ఎన్నో స్కిట్లు వేసి ప్రజలందరినీ అలరించిన వ్యక్తి నియోజకవర్గంలో సంబంధించిన వాడు. ఈ రోజు చేశాడు. అలాగే తమ్ముడు రియాజ్ రెండు మాటలు మాట్లాడాల్సిన కోరుతాం. దివ్యాంగుల కమిటీని కూడా వేస్తూ ఉన్నాం. దానికి ప్రెసిడెంట్గా చైర్మన్ గా మన రియాజ్ని నియమిస్తూ ఉన్నాం. 16 మంది సభ్యులు కూడా చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జబర్దస్త్ ప్రోగ్రాంలో బాగా ప్రసిద్ధి చెందిన రియాజ్ మన వైఎస్ఆర్ పార్టీలోకి పార్టీ యొక్క కార్యక్రమాలు అభివృద్ధి చూసి ఆయన మిత్ర బృందంతో 200 మందితో ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషించదగిన విషయం. ఆయన్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయనకు సంబంధించిన వ్యక్తులకు అన్ని విధాల అండగా ఉండి వారి ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా, వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మేము పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ వారిని ప్రేమగా అభిమానంగా పార్టీలోకి ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని మేము రాబోయే రోజుల్లో శ్రద్ధగా చూసుకుని వారి సేవలని మా పార్టీకి కూడా ఉపయోగించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులందరికీ మరియు నాతో పాటు ఇంత దూరం వచ్చి నాకు సపోర్ట్ చేసిన మా మిత్రులందరికీ మరియు వీరందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలామంది అనుకోవచ్చు గతంలో వేరే పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రావడం కారణం ఏందనేసి. నేను మీడియా మూలంగా ఒకటే మాట చెప్తున్నాను. నేను ఇప్పటికైనా నేను ఒకటే మాట చెప్తాను. అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడే పనిచేస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో గౌరవనీయులైన ఆదల ప్రభాకర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి దాంట్లో ఒక భాగం అవ్వాలని చెప్పి నేను వచ్చి ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన ప్రేమగా నన్ను పార్టీలో ఆహ్వానించి నాకు ప్రేమగా ఆహ్వానించారు. సో నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ మరియు రంగన్న గారికి మరియు యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అన్న గారికి మరియు మేయర్ గారికి మరియు ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీ ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.